హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో క్విక్ ట్రేడర్స్ గురించి ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు మెయిన్లీ ఆప్షన్ ట్రేడర్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ ఈక్విటీ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడింగ్లో క్విక్ ట్రేడర్స్ అంటే ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకుంటూ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఈ స్ట్రాటజీలో యూజ్ చేసేది ఏంటంటే 15 సెకండ్స్ క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్. సో మనం జనరల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్ అయినా ఆర్ 3 మినిట్స్ అయినా ఆర్ 5 మినిట్స్ క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది వచ్చేసరికి 15 సెకండ్స్ టైం ఫ్రేమ్ మనం చూడబోతున్నాం. సో ఈ 15 సెకండ్స్ అనేది జనరల్గా మనకి చాలా బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేయవు ఫ్రెండ్స్. 15 సెకండ్స్ అంటే చాలా క్విక్ మూమెంట్ ఇచ్చే టైం ఫ్రేమ్ అని చెప్పొచ్చు. అటువంటి టైం ఫ్రేమ్తో కూడిన చార్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే బ్రోకరేజ్ సంస్థ కూడా మీకు ఈ వీడియోలో చూడబోతున్నాను. సో మనకి 15 సెకండ్స్ టైం ఫ్రేమ్ ప్రొవైడ్ చేసే బ్రోకర్ ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్స్, మనకి 5 ఇయర్స్ వాళ్ళు ఫ్రెండ్స్. 5 ఇయర్స్ వాళ్ళు వచ్చేసరికి మనకి 15 సెకండ్స్లో కూడా చూడడానికి ఆప్షన్ ఇస్తున్నారు. వీళ్ళు జనరల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, 5 మినిట్స్ కాకుండా మీరు 1 మినిట్ వరకు ఏ చార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళైనా 1 మినిట్ వరకు ఇస్తున్నారు. బట్ వీళ్ళు వచ్చేసరికి సెకండ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్. సో నేనైతే ఇప్పటివరకు చూసిన బ్రోకర్లో, నేను యూజ్ చేస్తున్న బ్రోకర్లో ఓన్లీ 5 ఇయర్స్ వాళ్ళే 15 సెకండ్స్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి ప్రతి క్యాండిల్ 15 సెకండ్స్ క్యాండిల్ స్టిక్ టైం ఫ్రేమ్ అనమాట. ఎవ్రీ క్యాండిల్ 15 సెకండ్స్ అనమాట. సో మనం ఈ 15 సెకండ్స్ క్యాండిల్ స్టిక్ మీద స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఇది చాలా క్విక్ ట్రేడర్స్ ఫ్రెండ్స్. అంటే ఎట్లా అంటే ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకుంటూ ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చాలా క్విక్ ట్రేడర్స్. మీరు ఈక్విటీలో అయినా ఆర్ మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ట్రేడ్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఈ 15 సెకండ్స్ స్ట్రాటజీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా 5 ఇయర్స్లో అకౌంట్ లేకపోతే, సో మిగతా బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ప్రొవైడ్ చేస్తలేవు ఫ్రెండ్స్. ఈ 15 సెకండ్స్ అనేది ఓన్లీ 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నాకు తెలిసి. సో ఎల్ఐసి బ్లూ వాళ్ళైనా ఎంజిల్ వాళ్ళ అయినా, ఎంజిల్ నాకు కూడా ఐడియా లేదు. సో 5 ఇయర్స్ వాళ్ళు మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు 5 ఇయర్స్లో అకౌంట్ లేకపోతే మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు 5 ఇయర్స్లో. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఇచ్చాను. ఇక్కడ మీకు 5 ఇయర్స్ యొక్క ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో 5 ఇయర్స్ అకౌంట్ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా రిఫరల్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో అది లాస్ట్లో చెప్తాను. ఆ ఆల్గో స్ట్రాటజీస్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ స్ట్రాటజీస్ ఎలా హెల్ప్ అవుతాయో. ఫస్ట్ ఈ స్ట్రాటజీ, ఈ 15 సెకండ్స్ స్ట్రాటజీ 5 ఇయర్స్ వాళ్ళు ఓన్లీ ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ సెకండ్స్లలో కూడా మనకు ఓన్లీ 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 15 సెకండ్స్ టైం ఫ్రేమ్లో మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి చూడండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో వీళ్ళు కూడా ఎలా ఇస్తున్నారంటే, వీళ్ళు వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ. సో టెక్నికల్ చార్ట్ పరంగా ట్రేడింగ్ వ్యూ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మనకి చార్టింగ్ ప్లాట్ఫామ్లో టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి. అటువంటి ట్రేడింగ్ వ్యూతో మనకి 5 ఇయర్స్ వాళ్ళు టైఅప్ అయ్యారు. సో మనకి ట్రేడింగ్ వ్యూలో దొరికే టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో టైం ఫ్రేమ్ కూడా 15 సెకండ్స్లో కూడా దొరుకుతుంది. సో ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు, అందుకే మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ మనకి గత సెషన్ అంటే గత వర్కింగ్ డే రోజు క్లోజింగ్ అయిన సెషను. సో మనం ఆ స్ట్రాటజీ ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ క్యాండిల్ స్టిక్ కాకుండా దీన్ని వచ్చేసరికి లైన్ టైప్ సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనం 15 సెకండ్స్లో చూడబోతున్న స్ట్రాటజీ నేనేం చేశానంటే నార్మల్ క్యాండిల్ నుంచి లైన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా బ్లూ లైన్లా. సో దీన్ని బట్టి మనం ట్రేడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇండికేటర్స్ యాడ్ చేయబోతున్నాం. జనరల్ ఇండికేటర్సే మనం చూడబోతున్నాం. ఈఎంఏ ఇండికేటర్ ఒకటి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో బై డిఫాల్ట్ 9 ఉంటుంది. ఇది వచ్చేసరికి రెడ్ కొద్దిగా థిక్నెస్ పెంచుకోండి ఫ్రెండ్స్. నేను ఇన్పుట్ 9 నుంచి 5. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 ఒకటి సెట్ చేసుకున్నాను.
అండ్ ఆల్సో ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి డబ్ల్యూఎంఏ, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14, ఇన్పుట్ బై డిఫాల్ట్ 9 ఉంటుంది కదా, 14 సెట్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఇది వచ్చేసరికి థిక్నెస్ పెంచుకోండి, ఆర్ మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. సో ఏదైనా ఒక కలర్ పెట్టుకుందాం, సేమ్ కలర్ ఉన్నా నో ప్రాబ్లం. సరే గ్రీన్గా సెట్ చేస్తాను, జస్ట్ మనకి వ్యూ పర్పస్. ఇక్కడ చూడండి, ఈ బ్లూ లైన్ అనేది మనకి క్యాండిల్స్ ఉన్నాయి కదా, మార్కెట్ లైన్. ఈ రెడ్ లైన్ అనేది 5 మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ గ్రీన్ లైన్ మనకి డబ్ల్యూఎంఏ. వీటితో మనం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఆర్ఎస్ఐ 14, బై డిఫాల్ట్ 14 సెట్ చేసుకోండి, 14 ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి అప్పర్ లిమిట్ 60 పెట్టుకోండి, లోయర్ లిమిట్ 40 పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మీరు టెస్ట్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులు మీకంటూ ప్రాక్టీస్ చేసి మీకంటూ నమ్మకం ఉన్న రోజులు ఇది స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నచ్చితే ఆర్ మీకంటూ పర్ఫెక్ట్ అనిపిస్తే ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను గత క్లోజింగ్ సెషన్ ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ క్లియర్గా మనకి ఈ ఏరియాలో చూడండి, ఈ రెడ్ లైన్ అనేది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ గ్రీన్ లైన్ అనేది 14 డబ్ల్యూ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఎబోవ్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఎబోవ్ ఈ 2 లైన్స్ కంటే ఎబోవ్ క్రాస్ ఓవర్. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి, జూమ్ చేస్తాను. ఇక్కడ క్లియర్గా ఏంది, 14 డబ్ల్యూఎంఏ మూవింగ్ యావరేజ్ని 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో మనకి మార్కెట్ లైన్ ఇది మార్కెట్ లైన్ కదా, ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ డబ్ల్యూఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో లైన్ ఉంది. సో ఇది మనకు క్లియర్గా ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా 60%. సో 60%. సో మనకి ఇట్లా క్రాస్ ఓవర్ బిఫోర్ 60% బిలో ఉండాలి, ఎబో 60%. అంటే ప్రీవియస్ ఇక్కడ చూడండి, ఇది ఖచ్చితంగా ఇలా క్రాస్ ఓవర్ అయ్యే ఉండాలి, ఇలా ఇక్కడ క్రాస్ ఓవర్ జరగాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డబ్ల్యూఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని 5MA ఇక్కడ క్రాస్ ఓవర్ జరగాలి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, ఆర్ఎస్ఐ లైన్ అనేది క్లియర్గా క్రాస్ ఓవర్ అవ్వాలి, బిఫోర్ 60% ఉండాలి. 60% నుంచి 60% అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి. ఇక్కడ కూడా మనకి 5 ఎక్స్పోనెన్షియల్ డబ్ల్యూఎంఏ అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి. మార్కెట్ ఇది వచ్చేసరికి మార్కెట్గా లైన్ సెటప్ కదా మనం చేసుకుంది. సో మీకు క్యాండిల్ స్టిక్స్లో కూడా చూపెడతాను, చూడండి క్లియర్గా. సో ఎబో, అందుకే దీని క్యాండిల్ స్టిక్లో లైన్ అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది, ఎబో ఉంది క్లియర్గా బై సిగ్నల్. ఓకేనా, ఇలా బై పొజిషన్ తీసుకోవాలి. సో మూమెంట్ చూడండి, ఇక్కడ నుంచి అరౌండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇది ఇక్కడ తీసుకుంటే అరౌండ్ మనకి ఒక 100 పాయింట్స్ మూమెంట్ అనుకుంటా, 100 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది ఈ ఏరియాలో. ఓకేనా, దీనిలో ఇట్లా క్రాస్ ఓవర్ అయినాక సేమ్ ఈ 60% ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ వచ్చేసరికి ఓపెన్ అయ్యాలి. ఏ క్రాస్ ఓవర్ జరిగిందో ఆ క్యాండిల్ ఆ ఏరియాలో లో మనం ఇక్కడ లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ ఓపెన్. ఓకేనా, మస్ట్ ఈ విధంగా క్రాస్ ఓవర్ కావాలి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ కావాలి ఫ్రెండ్స్. సేమ్ ఈ ఏరియాలో కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, డబ్ల్యూఎంఐని 5 ఎక్స్పోనెన్షియల్ మూవ్గా అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది, మార్కెట్ లైన్ కూడా ఎబోవ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి 60% బిలో 60% ఎబోవ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అరౌండ్ ఇక్కడ నుంచి చూస్తే 257 నుంచి అరౌండ్ 316, అరౌండ్ 60 పాయింట్స్. సో క్విక్ ట్రేడర్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు క్విక్గా, సో మనం ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మనం ఆల్రెడీ మీరు ఆల్గోల్ చేస్తున్నారు కదా సార్ అని చాలామంది కూడా అడగచ్చు. సో ఇంకా సెకండ్స్లలో మనకి ఆల్గో వాళ్ళు సెటప్ ఇలా ఫ్రెండ్స్, సెకండ్స్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ 1 మినిట్ వరకే వాళ్ళు ఇచ్చారు. సెకండ్స్లలో మనకి ఇది లేదు. ఫ్యూచర్స్లో ఎప్పుడైనా సెకండ్స్లో వాళ్ళు ఇస్తే, ఆ 15 సెకండ్స్లో వాళ్ళు యాక్సెస్ ఇస్తే మనం క్లియర్గా చేయొచ్చు ఈ విధంగా. సో మన రూల్ చూశారు కదా, రూల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ జరగాలి,
అండ్ ఆల్సో మార్కెట్ లైన్ అబౌవ్ ఉండాలి. ఈ రెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి. రెడ్ లైన్ అనేది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ గ్రీన్ లైన్ అనేది మనకి 14 WMA. అండ్ ఆల్సో మార్కెట్ లైన్ అప్పర్ లైన్ ఉండాలి, ఇలా క్రాస్ ఓవర్ జరగాలి. అండ్ ఆల్సో ఇక్కడ 60 ప్రీవియస్ 60% బిలో ఉండాలి. ఆ క్రాస్ ఓవర్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ సేమ్ ఇట్లా క్రాస్ ఓవర్ సైడ్ అప్పర్ సైడ్ 60% అబౌవ్ ఉండాలి RSI. సో ఇలా బై పొజిషన్ తీసుకోవడానికి. సేల్ పొజిషన్ ఇప్పుడు బై పొజిషన్ ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి వచ్చింది. సో ఈ ఏరియాలో కూడా వచ్చింది, ఇక్కడ కూడా చూడండి. బట్ మనకి క్లియర్గా లేదు చూడండి ఫ్రెండ్స్. క్రాస్ ఓవర్ చూడండి, మీకు ఏం చెప్పాను, క్రాస్ ఓవర్ మస్ట్ ఇలా క్రాస్ ఓవర్ ఉండాలి. చూశారు కదా, అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి. ఇక్కడ ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది, బట్ మనకు రెడ్ లైన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లోయర్ సైడ్ క్రాస్ ఓవర్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ సో ఇలా 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ WM అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ చేయాలి. ఇలా క్లియర్గా RSI కూడా ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ సేల్ సిగ్నల్ వచ్చేసరికి క్వైట్లీ ఆపోజిట్ ఫ్రెండ్స్. సేల్ సిగ్నల్ క్వైట్లీ ఆపోజిట్. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఈ ఏరియాలో 60 అబోవ్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. బట్ దీనికంటే ఈ రిస్క్ ట్రేడ్ కంటే క్రాస్ ఓవర్ సేమ్ లెవెల్లో మనకి ఈ విధంగా క్రాస్ ఓవర్ నియర్ బై క్రాస్ ఓవర్ జరిగినప్పుడే పొజిషన్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా 60 అబోవ్ సైడ్ క్రాస్ అయినప్పుడు అబోవ్ ఉంటే సేల్ సిగ్నల్లో ఎలా తీసుకోవాలి, ఇది మన్నట్ మార్కెట్లో నేను చూపెడుతున్నాను. 15 సెకండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది WMA గ్రీన్ లైన్ WMA మూవింగ్ యావరేజ్ కదా. 14 WMA మూవింగ్ యావరేజ్ని మనకి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. ఇక్కడ WMA 14 WMA డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. మార్కెట్ లైన్ అనేది దీనికంటే బిలో ఉంది. ఇక్కడ రూల్ ఏంటంటే, ఇక్కడ గమనించండి క్లియర్గా 40% బిలో ఉండాలి. అంతకుముందు వచ్చేసరికి 40 క్రాస్ ఓవర్ క్లియర్గా 40% అబోవ్ నుంచి 40% బిలో క్రాస్ ఓవర్ కావాలి. RSI గుర్తుపెట్టుకోండి, ఇక్కడ WMI క్రాస్ ఓవర్ జరగాలి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి 14 ఈ మనకి RSI కూడా 40% అబోవ్ నుంచి 40% బిలో క్రాస్ ఓవర్ కావాలి సేల్ పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ కూడా మూమెంట్ ఎంత, 48,000 నుంచి అరౌండ్ ఇక్కడ 200 పాయింట్స్ అరౌండ్ మనకి ఇక్కడ కూడా 100 పాయింట్స్ ఇచ్చింది చూడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రూల్. RSI ఈ క్రాస్ ఓవర్ అనేది మస్ట్ రూల్స్. పర్టికులర్గా సేల్ సైడ్ వచ్చేసరికి అప్ సైడ్. సో అప్ సైడ్ పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ చూడండి అప్ సైడ్ వచ్చేసరికి RSI అనేది 60% బిలో నుంచి 60% అబోవ్ వెళ్ళాలి. అండ్ ఆల్సో మనకి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 14 WMA మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి. అండ్ ఆల్సో మార్కెట్ లైన్ కూడా అబోవ్ ఉండాలి. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా సేల్ సైడ్ వచ్చేసరికి RSI వచ్చేసరికి 14 అబోవ్ మూవింగ్ యావరేజ్ నుంచి 14 బిలో వెళ్తుండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్లియర్గా WMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ WN డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు సార్ పొజిషన్ అంటే చూడండి ఈ ఏరియాలో కూడా మీరు తీసుకోవచ్చు. సేమ్ అదే ఫార్ములా. డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అనేది బిలో ఉంది 40 అబోవ్ నుంచి 40. ఓకేనా, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రూల్స్ ఇది మస్ట్ అన్నమాట. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. బట్ ఇక్కడ అబోవ్, ఇక్కడ ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ వచ్చింది, అబోవ్ ఉంది మార్కెట్ కూడా. ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి మనకి WMA 14 అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. ఇది కూడా సేమ్ మార్కెట్ లైన్ కూడా అబోవ్ ఉంది. ఇక్కడ కూడా ఇచ్చింది, ఈ ఏరియాలో కూడా ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇది మల్టిపుల్ సిగ్నల్స్ అయితే ఇవ్వలే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఏరియాలో కూడా ఇచ్చింది. సో ఇక్కడ కూడా ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ 15 సెకండ్స్ క్విక్ ట్రేడర్స్ గురించి స్ట్రాటజీ. ఇది మీరు నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా యూజ్ చేయొచ్చు. నిఫ్టీ 50లో కూడా చూద్దాం. సో నిఫ్టీ 50లో కూడా చూడవచ్చు మీరు. అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది. ఓకేనా, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. మనకి 14 WMA మనకి 5 MA అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. మార్కెట్ లైన్ కూడా బాగుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి RSI
60% బిలో నుంచి 60% అప్ సైడ్ వెళ్తుంది. మూమెంట్ కూడా చూడండి 420 పాయింట్స్ నుంచి అరౌండ్ 454 క్విక్గా ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రెండ్స్. మరి ఇంత 30 పాయింట్స్ ఇండెక్స్ పాయింట్స్ అంటే మనకి ఎటువంటి ఆప్షన్స్లో వచ్చేసరికి ఎక్కడ ట్రేడ్స్ తీసుకోవాలో ఒకసారి మీకు చూపెడతాను. ఆప్షన్ చైన్ అనాలిసిస్ చార్ట్ ఓపెన్ చేసి క్విక్ ట్రేడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇన్ ద మనీ తీసుకోవాలి, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఇన్ ద మనీ తీసుకోవాలి. అదేందో ఒకసారి మీకు చూపెడతాను. బోచార్టింగ్ ఓపెన్ చేసి మీరు బ్యాంక్ నిఫ్టీ అయినా గోచార్టింగ్ ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపెడతాను. అవుట్ ఆఫ్ ద మనీ మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్ క్విక్ ట్రేడ్స్ గురించి. ఎందుకంటే మీకు ఇండెక్స్ పాయింట్స్ మీ 30 పాయింట్స్ పెరిగినా మీకు ఆప్షన్ వాల్యూ అనేది పెరగదు. సో క్విక్ ట్రేడర్స్ వచ్చేసరికి ఆప్షన్ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మనకి ఇన్ ద మనీ అంటే ఏందో మీకు ఒకసారి చూపెడతాను. ఎందుకంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీకు ఆప్షన్ చైన్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి ఆప్షన్ చైన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్. మనకి క్లోజ్ అయింది నిఫ్టీ 22,420 అనుకోండి, 22,420 దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి అట్ ద మనీ అంటారు. సో కాల్ సైడ్ ఇది వచ్చేసరికి కాల్ సైడ్, ఇది వచ్చేసరికి పుట్ సైడ్ అన్నమాట. మనకి ప్రైస్ బై డిఫాల్ట్ ప్రైస్ ఉందా, ఓకే బై డిఫాల్టే సెలెక్ట్ చేసుకుందాం. ఇది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, ఇది పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో కాల్ సైడ్ వచ్చేసరికి ఒక్క నిమిషం కూడా కాల్ సైడ్ అయినా ఓకే, ఇది కాల్ సైడ్, ఇది ఇన్ ద మనీ కిందికి వస్తుంది. కాల్ సైడ్ ఇన్ ద మనీ అంటే ఇప్పుడు 22,400 ఉంది కదా, 22,420 ఉంది కదా. ఇన్ ద మనీ కాల్ సైడ్ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ ఎల్టీపీ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. 22,400 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం నియర్లీ 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 200 పాయింట్స్ తీసుకోండి. 100 ఇన్ ద మనీ అంటే నిఫ్టీలో వచ్చేసరికి 200 పాయింట్స్ తీసుకున్నా, మీరు 100 పాయింట్స్ చూడండి, 100 పాయింట్స్ ఈ ఏరియాలో తీసుకున్న 22,200 ఎంత ఉంది. ఎల్టీపీ అట్ ద మనీ దగ్గర చూస్తే 160 ఉన్న ప్రైస్, మనకి ఇన్ ద మనీ వచ్చేసరికి 262 రూపీస్ అంటే ఇన్ ద మనీ ఏరియాలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ప్రైస్ మూమెంట్ మనకి క్విక్గా ఇండెక్స్లో మూమెంట్ రాగానే ఇలా ఇన్ ద మనీ మూమెంట్లో తీసుకుంటే ఎంత డీప్ ఇన్ ద మనీ పోతే అంత స్పీడ్ మూమెంట్ ఉంటుందన్నమాట ఆప్షన్ చైన్లో మనకి మీరు తీసుకునే ఆప్షన్. ఎందుకంటే డీప్ ఇన్ ద మనీలో ఎంత ఇండెక్స్ పాయింట్స్ మూమెంట్లు ఉంటుంటే ఇక్కడ కూడా అంత స్పీడ్ ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ద మనీ తక్కువ తీసుకురానుకో అసలు ప్రైస్ మూమెంటే ఉండదు. సో మీకు సజెషన్ ఏంటంటే ఇన్ ద మనీ వెళ్ళండి. అట్ ద మనీ నుంచి నిఫ్టీలో వచ్చేసరికి ఇలా పుట్ సైడ్ కూడా సేమ్ చూడండి, ఇక్కడ వచ్చేసరికి 103 ఉంది, సేమ్ 100 పాయింట్స్ వెళ్ళిపోండి. దీనికి కూడా 100 పాయింట్స్, 100 or 200 మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసరికి చూడండి డీప్ ఇన్ ద మనీ, పుట్ సైడ్ కూడా డీప్ వెళ్ళిపోండి. 22,400 పుట్ ఆప్షన్ దగ్గరనేమో 103 ఉంటే మీరు ఎప్పుడు ఏడ తీసుకోవాలి డీప్ ఇన్ ద మనీ అంటే 22,600 ఇన్ ద మనీ, 600 or 700 2 ఫర్ డీప్ ఇన్ ద మనీ అంటే ఎల్టీపీ ప్రైస్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇది నిఫ్టీలో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా. సో మనకు క్లోజ్ అయింది ఎక్కడ, బ్యాంక్ నిఫ్టీ 48,200. సో ఇది అట్ ద మనీ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ, బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద మనీ. సేమ్ నిఫ్టీలో ఏ విధంగా చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఇన్ ద మనీ. మీకు ఎగ్జాంపుల్ 20,000 దగ్గర ఉందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద మనీ తీసుకోవాలనుకుంటే, ఈ బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఇన్ ద మనీ తీసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ 22,200 అనుకో, ఇన్ ద మనీ అంటే 22,000 లెవెల్లో తీసుకోవాలన్నమాట ఇన్ ద మనీ. సేమ్ పుట్ సైడ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 22,200 ఉంటే పుట్ సైడ్ దగ్గర 100 రూపీస్ ఉంటే మీరు 22,400 పుట్ ఆప్షన్ తీసుకోవాలి ఇన్ ద మనీ. సో ఇన్ ద మనీ ఎక్కువ ప్రీమియం ఏది ఉంటే అది తీసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ప్రీమియం ఎక్కువ ఉండాలి.
ప్రీమియం ఎక్కువ. అటువంటి ప్రీమియమ్స్తోనే మనకి స్ట్రాటజీ 15 సెకండ్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా స్పీడ్ మూమెంట్ ఉంటుంది. పాయింట్స్ చూడండి, మీకు ఇక్కడ కనపడుతున్నా, ఇక్కడ నుంచి అరౌండ్ క్రాస్ ఓవర్ మనకి ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చిన 420 నుంచి మూమెంట్ ఎక్కడికి ఇచ్చింది 4 అంటే 30 పాయింట్స్ ఇండెక్స్ పాయింట్స్ మూమెంట్. ఈ 30 పాయింట్ ఇండెక్స్ పాయింట్స్ మనం మూమెంట్ చూడాలంటే ఇన్ ద మనీలో స్ట్రైక్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్స్లో అయితే మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళకు అంతేమి ఉండదు. బట్ నేను ఆప్షన్స్లో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇదే స్ట్రాటజీని పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపెట్టాను కదా, సేమ్ ఇక్కడ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సేమ్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో అది కూడా చేయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరు ఇంట్లో పేపర్ ట్రేడింగ్ సేమ్ రియల్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో అలా మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆర్డర్స్ తీసుకుంటూ ఇక్కడ స్ట్రాటజీ చూస్తూ ఆర్డర్స్ తీసుకుంటూ టెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే 15 సెకండ్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఫైర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను కదా, ఫ్రీ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సేమ్ ఈ స్ట్రాటజీని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా, మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంజిలార్ ఫైర్స్ ఆర్ ఎల్ఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇవి వచ్చేసరికి మా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన ఆల్గో స్ట్రాటజీస్, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా ఇండికేటర్ బేస్డ్. సో ఇది మీరు ఫ్రీగా చేయొచ్చు. ఫ్రీగా పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఇష్టం ఉన్న రోజులు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.